మూగజీవాల కోసం ఎంతో గొప్ప మనసును చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మూగజీవాల కోసం ఓ మంచి పనిని శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా తన ఆధీనంలో ఉన్నటువంటి శాఖలను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖతో గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటివి ఏర్పాటు చేస్తూ పల్లె అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మూగ జీవాల కోసం ఓ మంచి పనికి శ్రీకారం చుట్టేశారు. పల్లెలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైతాంగానికి భరోసా కల్పించేలా ఇప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా మూగ జీవాల దాహార్తిని తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా దాదాపు 60 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక నీటి తొట్టె ఏర్పాటు చేయబడుతోంది. ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. పశుపోషణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. మూగజీవాల కోసం పవన్ కళ్యాణ్ ఈ మంచి పనికి శ్రీకారం చుట్టడంతో ఫ్యాన్స్, కార్యకర్తలతో పాటు పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అభినందనల వర్షాలను కురిపిస్తూ ఉన్నారు.